ఈ రాడు వచ్చేసి రాడు ఖరాబ్ డ్యామేజ్ అయింది. అందుకే రాడు ఈ పాత రాడుకు ఆయిల్సీలు వేస్తే అవుతలేవు. అందుకే కొత్త రాడు ఓపెన్ చేసాం. కొత్త రాడు వేస్తాను, ఆయిల్సీలు కొత్త వేస్తాను. వచ్చేసి షాక్ ఆఫ్ ది ఆయిల్సీల్. ఈ రాడు కరెక్ట్ ఉంటే ఈ ఆయిల్సీల్ అవుతుంది. ఈ రాడు కరెక్ట్ లేదనుకో ఇట్లా డ్యామేజ్ అవుతుంది. ఇట్లా డ్యామేజ్ అయినప్పుడు ఈ ఆయిల్సీల్ అనేది ఆగదు. ఇది వచ్చేసి షాక్ ఆఫ్ ది ఆయిల్. సపరేట్ డబ్బా దొరుకుతుంది విడివిడిగా. క్యాప్ సీల్ ఉన్నది. సీల్ ఓపెన్ చేశాను. ఇలా షాక్ ఆఫ్ ది ఆయిల్ సీల్ వేసి ఆయిల్ పోస్తున్నా. ఒక స్ప్రింగ్ వేస్తున్నా. షాక్ ఆఫ్ ది స్ప్రింగ్. దీని ఒక వాచర్ వస్తుందండి. వాచర్ బుష్ పైపు ఫిట్టింగ్ అయిపోయాలి. ఫిట్ చేస్తాను. నట్టు కరెక్ట్ లాక్ లేదనుకో, ఎందుకంటే ఆయిల్ లీక్ అవుతుంది మీకెళ్ళి. ఈ నట్టునే ఫుల్ టైట్ చేసుకోవాలి.